భారతదేశ నేవీ వర్సెస్ పాకిస్తాన్ నేవీ. సముద్రంలో ఎవరి శక్తి ఎక్కువ? మన భారతదేశం మూడు వైపులా సముద్రాలతో చుట్టబడిన దేశం. అందుకే నేవల్ శక్తి దేశ భద్రతకు అత్యంత కీలకం. ఈరోజు మనం భారత నేవీ మరియు పాకిస్తాన్ నేవీ మధ్య తులన చేయబోతున్నాం. భారత నేవీ. భారతదేశం ప్రపంచంలోని శక్తివంతమైన నేవీలలో ఒకటి. ప్రస్తుతానికి మన దేశానికి 2 ఎయిర్క్రాఫ్ట్ కెరియర్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు స్వదేశీగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్. ఇవి సముద్రంపై ప్రబలమైన ఆధిపత్యాన్ని చూపిస్తాయి. భారత నేవీ వద్ద 11 డిస్ట్రాయర్స్. ఇవి శత్రువుల నౌకలను తుడిచిపెట్టేస్తాయి. 17 ఫ్రిగేట్స్, తేలికగా కదిలే కానీ శక్తివంతమైన యుద్ధ నౌకలు. 16 సబ్మరీన్లు, అందులో కొన్ని న్యూక్లియర్ శక్తితో నడిచేవి. 24 కొర్వెట్స్, తక్కువ పరిమాణం కాని శక్తివంతమైన యుద్ధ నౌకలు. ఇక ఆయుధాల విషయానికి వస్తే, మన దేశానికి ఉంది బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్, శత్రు ఓడలను నిమిషాల్లో తుడిచేస్తుంది. BRK-8 అత్యాధునిక యాంటీ ఎయిర్ మిసైల్. టార్పెడోలు, డీప్ సీ మైన్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ నేవీ. పాకిస్తాన్ నేవీ పరిమిత వనరులతో పనిచేస్తోంది. దాదాపు 50కి పైగా నౌకలు ఉన్నప్పటికీ వాటిలో చాలా సాధారణ స్థాయి నౌకలే. వారి వద్ద 0 ఎయిర్క్రాఫ్ట్ కెరియర్, 3 ప్రధాన ఫ్రిగేట్స్, 5 సబ్మరీన్లు, ఆగస్తా తరహా సబ్మరీన్లు, బాబమ్, హబ్బాహ్ లాంటి మిసైళ్లు. పాకిస్తాన్ చైనా సహకారంతో నేవీ అభివృద్ధి చేస్తున్నారు. కాని ఇప్పటికీ భారత నేవీ ముందు వారి శక్తి చాలా తక్కువగా ఉంది. సారాంశంగా, భారతదేశ నేవీ ఇప్పుడు టెక్నాలజీలో ముందుంది, నౌకల పరిమాణంలో ముందుంది మరియు వ్యూహాత్మక శక్తిలో చాలా దూరం ముందుంది. భారత నేవీక్ శక్తిద్ వ్యూహం స్వదేశీ శక్తి. పాకిస్తాన్ నేవీ పరిమిత వనరులుద్ అభివృద్ధి దశ. కామెంట్ ఇండియా ఇన్ కామెంట్ బోక్.